కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015 ఆర్థిక బడ్జెట్ కార్పొరేటర్లకు మేలు చేసే విధంగా ఉందే తప్ప దీనివల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదని పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఢిల్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2015 ఆర్థిక బడ్జెట్ తీరుతెన్నులపై ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో సమీక్షా సమావేశం జరిగింది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఆ సొసైటీ సభ్యులు భాగ్యతేజారెడ్డి, సివి విశ్వనాథనాయుడు, రామ్ గోపాల్, గిరి, హర్షవర్ధన్ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, ఇతర మేధావి వర్గం హాజరై బడ్జెట్పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అనంతరం భాగ్యతేజారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2015 బడ్జెట్ కార్పొరేటర్లకు మేలు చేసే విధంగా ఉందే తప్ప సామాన్యుల ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామన్న ప్రధాని మోడీ బడ్జెట్లో ఇందుకు సంబంధించిన అంశాలను పేర్కొనకపోవడం బాధాకరమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇకనైనా దేశ ప్రధాని దీనిపై స్పందించాలని, సామాన్యులకు మేలు జరిగే బడ్జెట్ను ప్రవేశపెట్టాలని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కల్పించాలని విన్నవించారు. అప్పుడే విభజన చట్టాన్ని గౌరవించిన వారవుతారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దాన్ని సాకారం చేయడానికి దే ఆర్ ఎంకరేజింగ్ కంపెనీస్ ముందుకు రావడానికి దే హ్యావ్ రెడ్యూస్ ద ట్యాక్స్ ఆఫ్ కంపెనీస్ బై 5%. దే విల్ రెడ్యూస్ ఇన్ 4 years. ఈ బడ్జెట్ ఇండివిజువల్స్ సామాన్యులకు పెద్దగా లాభం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే స్లాబ్ రేట్స్ ఏమాత్రమూ పెంచలేదు. మనం ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్టయితే కనీసం 5% ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్ 6%. సో కనీసం స్లాబ్ రేట్స్ ఒక 10% అయినా పెంచి ఉండాల్సింది. సో సామాన్యుల భారాన్ని ఏ విధంగానూ తగ్గించలేకపోయింది. పేదలకి అంత ఉపయోగకరంగా అయితే ఈ బడ్జెట్ లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకోవడానికి ఇదిగా ఉంది. అలాగే చిన్న వాళ్ళని పిండినట్టుగా ఉంది ఈ బడ్జెట్ చూస్తే. ఈ రకరకాల చిన్న జీతగాళ్ళకు కూడా ఈ ట్యాక్స్లు వేయడం కానీ ఇలాంటివన్నీ దీంట్లో చాలా ఇదిగా ఉంది. సో సామాన్య మానవుడికి అంతగా ఉపయోగకరంగా లేదు. అలాగే నిర్భయ ఫండ్ అని అన్నారు. లాస్ట్ ఇయర్ ఒక 1000 కోట్ల రూపాయలు నిర్భయ ఫండ్కి ఇచ్చారు. కానీ ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో, ఎవరిని రక్షించారో ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొక 1000 కోట్లు దానికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలా ఉందంటే బడ్జెట్ ఏదో దేశాభివృద్ధికి ఉపయోగపడేట్టుగా ఉంది, కానీ సామాన్య మానవుడికి స్పెషల్గా మన రాష్ట్రానికి అయితే ఎటువంటి ఉపయోగము దీని నుంచి కనపడడం లేదు.